నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. సర్టిఫికెట్లు ఇచ్చే పద్ధతిని ఏటీఎస్ సెంటర్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఎఫ్సీలకు కొనసాగించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముత్తుకూరు మండలం కప్పలదొరువు ఏటీఎస్ సెంటర్ వద్దకు కప్పలదొరువు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి ప్రణీత్ సెన్సార్ ప్రైవేటు సెంటర్ వరకు రవాణా రంగ కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఆందోళన నిర్వహించారు. సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ లెక్కను చూసుకుంటే గంటకి 50 బళ్ళు, అట్లాగే 5 గంటలకు సంబంధించి గంటకి 5 బళ్ళు, 10 బళ్ళు అవుతాయి. 5 గంటలకు సంబంధించి దాదాపుగా 7 గంటలకు సంబంధించి 70 బళ్ళు అవుతాయి. జిల్లాలో దాదాపు మనకు 4 ఆర్టీఏ ఆఫీసులు ఉన్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల కడుపు నింపడానికి ఈ రోజు ఈ ఏటీఎస్ సెంటర్లు తీసుకొని వచ్చింది. ఈ ఏటీఎస్ సెంటర్లు పెట్టడం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆర్టీఓ కార్యాలయాలన్నింటినీ నిర్వీర్యం చేసేయడం, రవాణా రంగ కార్మికులు వాళ్ళ వాహనం తీసుకొని రోడ్డు మీదకి రావాలంటే రాలేనటువంటి పరిస్థితులను సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉపడతా ఉంది. మోటార్ వాహన చట్టంలోని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిని. సోదరులారా, ఈరోజు 2019లో మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 2 చక్రాల వాహనం దగ్గర నుంచి 100 చక్రాల వాహనం నడిపేటటువంటి డ్రైవర్ యొక్క వృత్తి మీద, అతని యొక్క కుటుంబ వ్యవస్థ మీద దెబ్బతినే విధంగా ఈ యొక్క ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే రవాణా రంగంలో వస్తున్నటువంటి మార్పులను మనం ఒకసారి పరిశీలిస్తే, గతంలో ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో ఎటువంటి వాహనానికైనా సరే ఎలాంటి ఇబ్బందులు జరిగినా నెక్స్ట్ రోజు మనం ఆ వాహనానికి ఎఫ్సీ చేసుకోవాలనంటే మనం కట్టినటువంటి చలానాలో సగం మాత్రమే చలానా కట్టి ఎఫ్సీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రకాల సేవలన్నీ కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయినాయి. ఆటో కార్మికుల మీద జీవో నెంబర్ 21 పేరుతో విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు మోపారు. ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికులు బ్రతుకు జీవనే దుర్భరం అయిపోయింది. ఇవన్నీ చాలదన్నట్టుగా ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ అనేది ముత్తుకూరు కప్పలదొరువు ప్రాంతంలో మన నెల్లూరు జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక బండి ఎఫ్సీ చేసుకోవాలంటే నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్టు కార్మికులకి తెలియజేసే విధానం ఏంటంటే, ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వాలు వాహనాలకి ఎఫ్సీలు చేసే విధానాన్ని ఈరోజు కప్పలదొరువు ముత్తుకూరు మండలంలో పెట్టడం జరిగింది. ఈ ఎఫ్సీలు చేసే విధానం వల్ల ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ కార్మికుడు కూడా ఎఫ్సీ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందువల్ల అని అంటారేమో, ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆటో కార్మికులకు ఉన్నట్లు లేవు అవి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉన్నట్లు లేవు అవి. ఏదో ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఉద్యోగాలకి ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉన్నాయి తప్ప రవాణా రంగంలో ఆటో కార్మికులుగా, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులుగా, ట్యాక్సీ కార్మికులుగా, లారీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు బతికే బతుకు సంబంధించినట్టు కావవి. ఎందుకంటే 40% టైరు లేకపోతే కనుక ఎఫ్సీ కాదంట. 2500 రూపాయలు ఒక ఆటో టైర్ కొని కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క కడుపులు కొట్టేదానికోసంగా ఈ ప్రైవేటుకు సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనిని వెంటనే మూసేయాలని, దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగ ఆటో కార్మికులు, అదేవిధంగా ఉన్నటువంటి అంబులెన్స్, ట్రాన్స్పోర్ట్, లారీ మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సెన్సార్ కలిగినటువంటి ఈ సంస్థని ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారు వెంటనే కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో డ్రైవర్లకి ఇబ్బంది కలగజేసేటువంటి, వాహనదారులకి ఇబ్బంది కలగజేసేటువంటి